దేవునికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము కొద్ది నిమిషాలు వెళ్దాం. దేవుని మాటలు మనకు జీవాన్ని కలుగజేస్తాయి. దేవుని వాక్యము మన సమస్యలకు పరిష్కారాన్ని కలుగజేస్తుంది. మనం వెళ్ళాల్సినటువంటి త్రోవ ఏదో దేవుని యొక్క వాక్యము మనల్ని ఆ త్రోవలోనికి నడిపిస్తుంది. ఈరోజున చాలామంది వ్యర్థమైన మాటలతోటి తమ యొక్క కాలాన్ని గడుపుతున్నారు. వ్యర్థమైనటువంటి ఉపయోగకరం లేనటువంటి మాటలతోటి, సంభాషణలతోటి తమ యొక్క సమయానంతా కూడా పోగొట్టేసుకుంటున్నారు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనము ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం మాత్రమే కాదు దేవుని తీర్పులోకి తెచ్చేది. ఒక మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా అది తీర్పులోనికి దేవుడు తెస్తాడని దేవుని యొక్క వాక్య భాగము తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, దేవుని మాటలతో మన హృదయాలను నింపుకోవాలని ప్రభువునామమున తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక ముగ్గురు పిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళ తల్లులను గురించి ఎవరి తల్లి గొప్ప అని చెప్పేసి వాళ్ళ తల్లులను గురించి ఈ విధంగా వాళ్ళు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ అంటే మా అమ్మ గొప్ప, మీ అమ్మ కంటే మా అమ్మ గొప్ప అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు ఇలా చెప్తున్నాడు, అరే మీ ఇద్దరి తల్లుల కంటే మా తల్లి చాలా గొప్పది. ఎందుకనంటే మా అమ్మ ఏం మాట్లాడినా ఏదన్నా విషయం తీసుకుందానంటే కనీసం గంట సేపు మాట్లాడుద్ది ఆ విషయం మీద. మీ ఇద్దరు తల్లుల కంటే నా తల్లి చాలా గొప్పది అని ఒకడు చెప్పాడంట. ఆ తర్వాత రెండో వాడు చెప్పాడంట, ఓసిని అంతేనా, మీ అమ్మ గంట మాట్లాడుద్దా, మా అమ్మ అయితే అదే విషయం మీద 2 గంటల సేపు మాట్లాడుద్ది, మీ అమ్మ కంటే మా అమ్మాయి గొప్పది, మీ అమ్మ గంట మాట్లాడితే మా అమ్మ 2 గంటలు మాట్లాడుద్ది అని రెండో వాడు అన్నాడంటండి. ఇంకా మూడో వాడు అన్నాడంట, అసలు మీ ఇద్దరు తల్లుల కంటే మా అమ్మ ఇంకా గొప్పది, ఏదైనా విషయం ఉంటేనే మీ అమ్మ వాళ్ళు మాట్లాడతారు గంట 2 గంటలు, మా అమ్మ అయితే ఏ విషయం లేకపోయినా 3 గంటలైనా మాట్లాడుద్దని అన్నాడంట. కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు, అసలు విషయం ఏముండదు కానీ దాని గురించి ముచ్చట్లు చెప్తూ ఉంటారు. కనుక ప్రియులారా, సమయాన్ని పోనివ్వకూడదు. మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దేవుని మార్గంలో నడిపించేటట్లుగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలని ఆలోచిస్తూ జ్ఞానము చొప్పున మనము మన కుటుంబాలను నడిపించుకోవాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక చిన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము. చూడండి, బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. చాలండి. ఇశ్రాయేలీలు అనే జనాంగం బైబిల్లో మనకు కనబడతారు. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. మనందరికీ తెలుసు, వాళ్ళ ఐగుప్తు దేశంలో ఇంచుమించు 400 సంవత్సరాలు వారు బానిసలుగా బతికారు. దేవుడు వారిని విడిపించడానికి మోషేతో మాట్లాడి, మండుచున్న పొద దగ్గర మోషేతో మాట్లాడి వారిని 10 తగుళ్ళ చేత ఆ దేశంలో ఉన్న ఐగుప్తు రాజుని హెచ్చరించి ఇశ్రాయేలీలందరినీ విడిపించి ఒక రోజున బయటికి దేవుడు తీసుకొని వస్తాడు. అలా బయటికి ఇశ్రాయేలీలందరినీ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఆ దేశం ఎలాగుందో చూడటానికి దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నేను మీకు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాను, అందును బట్టి మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను బయటికి తీసుకుని వచ్చాను. నేను మీకు ఇస్తానన్న దేశం పేరు కనాను దేశం. ఆ దేశానికి ఇంకో పేరు ఉంది, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. కాబట్టి అది చాలా చెట్లు కలిగిన దేశం, ఫలాలు కలిగిన దేశం, శ్రేష్టమైన దేశం, అది నేను మీకు ఇస్తాను అని దేవుడు వారితోటి వాగ్దానం చేస్తాడు. దానిని వాగ్దాన దేశం అని కూడా అంటారు, దానిని ప్రామిస్ ల్యాండ్ అని కూడా అంటారు. కాబట్టి ఆ దేశం దగ్గరికి, ఆ దేశంలో అసలు ఎలాగుందో, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారో మీరు తెలుసుకోవాలి అని అంటే మోషేతో చెప్తాడు దేవుడు, మోషే నువ్వు ఇశ్రాయేలీలో 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాలలో
ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క పెద్ద ఉంటాడు కదా, ఒక్కొక్క పెద్దంతి 12 మంది పెద్దల్ని ఏర్పాటు చేయి. ఆ 12 మందిని ఈ విధంగా పేరు పెట్టు, వాళ్ళకి వేగుల వారు అని పేరు పెట్టు. ఆ 12 మంది వేగుల వారిని నువ్వేం చేస్తావంటే ఆ దేశం ఎలాగుందో చూసి రమ్మని చెప్పేసి వాళ్ళందరూ కూడా 12 మందిని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలు చూసి రావటానికి ఆ దేశం ఎలాగుందో, దేవుడు వాగ్దానం చేసిన దేశం ఎలాగుందో చూసి రావటానికి వాళ్ళని కాదేశు అనే ప్లేస్లో నుంచి మోషే పంపిస్తాడండి. ఆ 12 మంది బయలుదేరి ఇంచుమించు వాళ్ళు 40 రోజులు ప్రయాణం చేసి ఆ దేశాన్ని అంతా సంచరించి ఆ దేశాన్ని చూసి వస్తారు. ఎన్ని రోజులు సంచరిస్తారండి? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు సంచరిస్తారు. 40 రోజులు సంచరించి చూసి వస్తారు. ఎంతమంది? 12 మంది. 12 మంది 40 రోజులు చుట్టూ తిరిగి సంచరించి వస్తారు. వాళ్ళు ఒక ప్రాంతంలోనికి వెళ్తారు, ఒక ప్రదేశంలోనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి మంచి చెట్లు, మంచి మంచి ఫలాలు గల చెట్లు వారికి కనపడతాయి. మంచి మంచి అంజూరపు చెట్లు కానీ, మంచి మంచి ద్రాక్ష చెట్లు కానీ ఇలాంటివన్నీ కనబడతాయి. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఈ ప్రాంతాన్ని బట్టి చూస్తే అసలు ఈ దేశం కూడా ఇలాగే ఉంటుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అన్నం బాగా ఉడికిందా లేదా అని చూడటానికి మనం ఏం తెస్తాం? అన్నం మొత్తం తెస్తామా? ఒక మెతుకు బయటికి తెస్తాం. అలాగ వాళ్ళు ఒక మెతుకు దగ్గరికి వచ్చారు. అంటే ఒక చిన్న ప్రాంతం దగ్గరికి ఆ 12 మంది వేగుల వారు వచ్చారు. ఆ ప్రాంతాన్ని చూశారు. చూడంగానే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అలా నచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వాళ్ళు ఒక పేరు పెడతారు. అదే మనం చదువుతున్నాం సంఖ్యాకాండం 13:24 ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ఇంకా వాళ్ళ ప్రాంతానికి ఒక ద్రాక్ష గెలను వాళ్ళు మోసుకొని వచ్చారంటండి. ఇద్దరు మోసారంట, ఒకళ్ళు కాదు. ఒక్క ద్రాక్ష గెలని అటొకటి ఇటొకటి పట్టుకొని మోసాడు. అంత పెద్ద ద్రాక్షలు అక్కడ పండాయి. అంత ఫలభరితమైన ప్రాంతంగా అది ఉంది. ప్రియులరా, దాన్ని మోసుకుంటూ వస్తూ వాళ్ళు దానికి ఒక పేరు పెడతారు. ద్రాక్ష గెల అని అర్థం ఇచ్చే పేరు పెడతారు. ఆ పేరేంటంటే ఎష్కోలు. ఎష్కోలు అనండి అందరూ ఒకసారి. ఎష్కోలు. ప్రియులరా, ఈ రోజున మన అంశం పేరేంటంటే ఎష్కోలు. ఎష్కోలులో ఏం జరిగిందో ఒక స్పీడ్గా ఒక 10 నిమిషాలు 5 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అసలు ఎష్కోలులో ఏం జరిగింది, ఎష్కోలు అనే పేరు ఎందుకు పెట్టారు, అసలు ఎష్కోలు అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎష్కోలు అనే ప్రాంతము, ఆ పేరు అసలుకు ముందు ఎలాగొచ్చిందంటే ఎష్కోలు అనే ఒక రాజు కూడా ఉన్నాడు. మనకు ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక రాజు మనకు కనబడతాడు. అబ్రహాము ఆ రాజుతో పరిచయం చేసుకుంటాడు. ఆదికాండము 14వ అధ్యాయము 13వ భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో ఏం చేశారంటండి? నిబంధన చేసుకొనిన వారు. ఎష్కోలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇతడు అమోరీలకు సంబంధించిన ఒక రాజు. ఎష్కోలు అనే రాజు. ఎష్కోలుతోటి, అతని సహోదరుడితోటి, అతనికి సంబంధించిన వారందరితోటి అబ్రహాము ఏం చేస్తాడు అని అంటే నిబంధన చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటేనండి, లోతు, అబ్రహాము సహోదరుడు లోతు తెలుసు కదా, ఆ లోతును ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే అందరూ బంధించి లోతును తీసుకుని వెళ్ళిపోతారు. లోతును కాపాడడానికి ఈ ఎష్కోలుతో కూడా అబ్రాహాం ఏం చేస్తాడనంటే, మనందరం కలిసి యుద్ధం చేసి లోతును కాపాడుకుందాం పద అని చెప్పేసి ఎష్కోలుతో అబ్రాహాం ఏం చేస్తాడు అని అంటే నిబంధన చేస్తాడు. ఏం చేస్తాడండి? నిబంధన చేస్తాడు. ప్రియులరా, ఎష్కోలు అనేది నిబంధన చేసిన ప్రాంతం. నిబంధన చేసిన ఎష్కోలు మనకి ఇక్కడ కనబడుతుంది. నిబంధన. దేవుడు కూడా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోనికి విడిపించి ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని దేని ద్వారా తీసుకొని వెళ్తున్నాడు అని అంటే ఒక నిబంధన చేసి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆ నిబంధన పేరే మనం ఏం పేరు పెట్టాడంటే, బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి, చెప్తారా? ఒకటి కొత్త నిబంధన, అంతకుముందుది
పాత నిబంధన. పాత నిబంధన అంటే ఏంటి? ఇదే, ఇశ్రాయేలుతో నిబంధన చేసి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించదో దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన అంటే ఏంటి? దేవుడు యేసు ప్రభువారు ఒకసారి ఇలా బల్లారాధన తీసుకునేటప్పుడు ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని చేతి పట్టుకొని, ఇది నా శరీరము, దీన్ని తినండి, ఇది నా రక్తము, ఇది నా రక్తము, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఆ రోజున నిబంధన చేసి దేవుడు వాళ్ళకి వాగ్దాన దేశం ఇచ్చినట్లుగా ఈ రోజున మనకు పరలోకాన్ని దేవుడు, ఆ వాగ్దాన దేశం అనే పరలోకాన్ని దేవుడు మనకు దేని ద్వారా ఇస్తాడు అని అంటే నిబంధన ద్వారానే ఇస్తాడు. అందును బట్టి యేసయ్య ఒక మాట అంటాడు నికోదేముతోటి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. దేవుడు ఒక నిబంధన ద్వారానే వాగ్దాన దేశాన్ని ఇస్తాడు. దేవుడు ఒక నిబంధన ద్వారానే ఆయన పరలోకాన్ని ఇస్తాడు. ఆ నిబంధన సిలువలో చేశాడు. సిలువ దగ్గరికి, ఆ నిబంధన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికే దేవుడు వాగ్దాన దేశం అనే పరలోకాన్ని ఇస్తాడు. దేవుడు నిబంధన ద్వారా ఆయన చేసేవాడు. అసలు నిబంధన అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిబంధన చాలా కఠినంగా ఉంటుంది. నిబంధన అనేది ఒక రూల్స్ అనేది దాటనట్లుగా ఉంటుంది. అది ఒక పాతుకుపోయినట్టుగా నిబంధన అనేది ఉంటుంది, ఒక స్తంభం లాగా ఉంటుంది. ఇస్సాకు బావులు తవ్విస్తూ ఉన్నాడు, ఫిలిస్తీన్లు వచ్చి వాటిని మూసేస్తూ ఉన్నారు. అయితే ఒక రోజున ఇస్సాకు ఏం చేస్తాడంటే ఒక 4-5 బావులు తవ్విన తర్వాత లాస్ట్లో ఒక బావి తవ్వుతాడు. బావి తవ్వి ఆ బావి దగ్గర కొంతమంది గెరారు సంబంధించిన ఫిలిస్తీన్లు శత్రువులు వస్తారు. ఇస్సాకు తోటి సమాధానంగా మాట్లాడతారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారనంటే ఇస్సాకు తోటి నిబంధన చేస్తారు. నిబంధన ఎందుకు చేస్తారనంటే, అయ్యా ఇస్సాకు, నువ్వు చాలా మంచోడివి, మేము నీ జోలు రాము, నువ్వు మా జోలు రావద్దు, ఇదే నిబంధన అని చెప్పి ఆ బావి దగ్గర నిబంధన చేస్తారు. అంటే నిబంధన ఏం చేస్తుందనంటే శత్రువు మన మీదికి రాకుండా చేస్తుంది. అనగా యేసయ్య చేసిన కొత్త నిబంధన, ఈ రక్త నిబంధన ఏం చేస్తుందంటే అపవాది మన ఇంటి మీదికి రాకుండా చేస్తుంది, శత్రువులు మన మీదికి రాకుండా చేస్తుంది, శత్రువు మనల్ని దోచుకొనివ్వకుండా చేస్తుంది. గనుక దేవుడు నిబంధన ద్వారా కాపాడుతాడు. స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ తాత ముస్లింలందరితో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిబంధన అని అంటే, ముస్లింలందరూ వచ్చి గాంధీ తాతను అడుగుతారు, అయ్యా మాకు సపరేట్ దేశాన్ని ఇవ్వంటే, అప్పుడు గాంధీ తాత, ఇంతకుముందు పాకిస్తాను మన దేశంలోనే ఉండేది, పాకిస్తాన్ కూడా ఒక భారతదేశమే. అయితే గాంధీ తాత ఏం చేశాడనంటే వాళ్ళందరిని విడగొట్టి పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని ఇట్లా తయారు చేశాడు. వాళ్ళందరికీ సరిహద్దులు పెట్టి, మీరు మా దాంట్లోకి రాకూడదు, మేము మీ దాంట్లోకి రాము అని చెప్పి గాంధీ తాత ఆ రోజు నిబంధన చేశాడు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మనోళ్ళు వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి ఈ స్థలం నాదే అని కర్ర పెట్టామనుకోండి, అక్కడ దాన్ని ఏమంటారు, పిల్లర్స్ వేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మనమన్నా కర్రలతో కొడతాం, వాళ్ళు ఏం చేస్తారు, తుపాకులతో గాలేస్తారు. ఒక్కొక్కటి దగ్గర ఒక తుపాకి ఉంటుంది. అంటే నిబంధన మీరితే యుద్ధాలు జరుగుతాయి. నిబంధన మీరితే ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళు మన వైపు వచ్చినా, మనం వాళ్ళ వైపు వెళ్ళినా, నిబంధన మీరితే ఏం జరుగుతుందంటే యుద్ధాలు జరుగుతాయి. ప్రియులరా, చాలామంది నిబంధన మీరుతున్నారు. నువ్వు ఏదో ఒక రోజున రక్షించబడిన వాడివేమో, ఎప్పుడో ఒకసారి నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడివేమో, నిబంధన మీరుతున్నామేమో, జాగ్రత్త. నిబంధన మీరితే పోరాటాలు జరుగుతాయి. నాగిట మీద చేయి పెట్టి వెనకతో చూచువాడు శాపగ్రస్తుని బైబిల్లో రాయబడి ఉంది. గనుక ప్రియులరా, ముందుకు సాగాలి. ఎష్కోల్ అనే నిబంధన దాటి వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించాలి. ఇది నిబంధన ద్వారానే మనం పరలోకాన్ని దేవుడు ఇస్తాడు. ఒకసారి ఒక పెద్ద ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను ఏ ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఆలకిస్తున్నాడండి, నాకెందుకో నేను బతుకుండగానే చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోతానేమో నాకు అనిపిస్తుందండి అని అనింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఆవిడ ఇంకా రక్షణ పొందలేదు, కానీ ఆవిడ ఇలా చెప్పుకుంటుంది, అసలుగా నేను ఆ రక్షణ కూడా పొందాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా దేవుడు నన్ను తీసుకెళ్ళేటట్టున్నాడు అని చెప్పేసి ఆవిడ అలా మాట్లాడుతుంది. అప్పుడు పాస్టర్ గారు ఒక ఉపమానం చెప్పాడంట. ఏం ఉపమానం అంటే, అమ్మా ఒక చిన్న ఉపమానం చెప్తాను విను. అదేంటంటే, ఒక ఆయన కూతురికి పెళ్లి చేసి అమెరికాకి పంపించాడంట.
అమెరికాలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళంట పాపం మసాలాలు ఎక్కువ తినరంట. ఈ గొడ్డు కారం అయ్యేం అక్కడ దొరకవంట. దొరకకపోయేసరికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న ఇక్కడ కారం సరిగా దొరకట్లేదు నాన్న, వీళ్ళంతా చప్పిడి కూరలు తింటున్నారు, అందుకే వీళ్ళకి అసలు రోషం అనేది లేదు మన వాళ్ళకు ఉన్నట్టు, కాబట్టి నువ్వేం చేస్తావంటే కారం పంపించు నాన్న అని చెప్పిందంట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక 5 కేజీలు పార్సల్ చేసి విమానాశ్రయం దగ్గర తీసుకొచ్చి దీన్ని అమెరికాకి పంపించాలి, మా అమ్మాయి దగ్గరికి పంపించాలి అని అడిగాడంట. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు చెప్పారంట, నువ్వేం చేస్తావంటేనయ్యా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళు, కేజీకి ఒక స్టాంపు చొప్పున ఇది ఎన్ని కేజీలు అని అడిగి 5 కేజీలు అన్నాడు. 5 కేజీలు కాబట్టి 5 స్టాంపులు అంటించు, కేజీకి ఒక స్టాంపున చొప్పున 5 కేజీలకి ఎన్ని స్టాంపులు? 5 స్టాంపులు దీనికి అంటించు, దీన్ని మేము పంపిస్తామన్నాడు. సరే ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, 5 స్టాంపులు కొనుక్కున్నాడు, దానికి అంటించాడు, దాన్ని పంపించాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి మరి కూతురు కాపురం చాలా చక్కగా జరుగుతుంది. చక్కగా ఒక కుమారుణ్ణి కనిన తర్వాత ఆ కుమారుడికి ఇప్పుడు బొమ్మలు కొని, ఆ బొమ్మలు దాదాపుగా బట్టలు కానీ ఆ కూతురికి చీరలు కానీ అన్నీ పార్సల్ చేశాడు. అదొక 10 కేజీలు అయింది. 10 కేజీలు అయ్యేసరికి ఇప్పుడైనా దాన్ని పంపించాలి. ఎన్ని స్టాంపులు కొనాలి? 10 స్టాంపులు కొనుక్కున్నాడు, దాన్ని అంటించాడు, దాన్ని విమానంలో వేసాడు, అది వెళ్ళిపోయింది. ఒకసారి పాపము వాళ్ళ అమ్మాయికి బాగలేదు, కొంచెం ఒంట్లో బాగాలేకపోతే చూద్దామని ప్రేమ పుట్టి ఈసారి పంపించడం కాదు, ఆయనే అమెరికా వెళ్దాం అనుకుని ఆయన విమానాశ్రయం దగ్గరికి వెళ్ళాల. ముందు ఎక్కడికి వెళ్ళండి? పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక 70 స్టాంపులు ఇవ్వండి అని అన్నాడు. 70, ఎందుకంటే ఈయన 70 కేజీలు ఉంటాడు కాబట్టి మొత్తం అంటించుకున్నాడు. అరికాల నుంచి నడినెత్తి వరకు అంటించుకున్నాడు 70 స్టాంపులు. అంటించుకొని లోపలికి విమానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ ఆపేశారు, అన్నారు, ఏంటి అక్కడికి వెళ్తున్నాడు? అమెరికాకు వెళ్ళాను. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఇదిగో స్టాంపులన్నీ ఉన్నాయిగా, 70 స్టాంపులు లెక్కేసుకోండి కావాలంటే అని అన్నాడు. అదేంటయ్యా ఇలా పంపించాం నేను అన్నాడు. ఇంకా గొడవ వేసుకోవడం మొదలుపెట్టాడు. మొన్న 5 కేజీలకి 5 స్టాంపులు అంటిస్తే నువ్వే పంపించావు, మొన్న 10 కేజీలది 10 స్టాంపులు అంటిస్తే నువ్వే పంపించావు, ఇప్పుడు 70 ఉన్నాను, 70 స్టాంపులు తెచ్చుకున్నాను, పంపించడానికి నీకేమైంది అని గట్టిగా విమానాశ్రయంలో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నువ్వు పంపించడానికి నువ్వు వస్తువు కాదు, నువ్వు వెళ్ళాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మేము ఒక నిబంధన తయారు చేసాం. ఏంటి ఆ నిబంధన అని అంటే, ముందు నీకు పాస్పోర్ట్ కావాలి, ఇది మన దేశం వాళ్ళు ఇస్తారు. రెండోది నీకు వీసా కావాలి, అది అవతల వాళ్ళు ఇస్తారు, అమెరికా వాళ్ళు ఇస్తారు. మూడోది నీకు టికెట్ కావాలి. ఈ 3 ఉంటేనే నిన్ను అమెరికాకి పంపిస్తాం, ఇది నిబంధన అన్నాడు. ప్రియులు, అలాగే మనం పరలోకానికి వెళ్ళాలండి, మన ప్రార్థనలు వెళ్తాయి పరలోకానికి. మీరు జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర వెళ్ళిందా లేదా? వెళ్ళింది. మరి వీళ్ళు వెళ్ళారా? వీళ్ళు వెళ్ళాల, ఒక్క యోషువ కాలేబు తప్పితే వీళ్ళు వెళ్ళాల. అంటే మన ప్రార్థనలు వెళ్ళొచ్చు, మనం పాట పాడితే పాట వెళ్ళొచ్చు, ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళొచ్చు, మన అవసరాలు దేవుడు తీర్చొచ్చు. అయితే మనం వెళ్ళాలంటే దేవుడు ఏం పెట్టాడు? కొత్త నిబంధన. ఏ నిబంధన ఇదండి? కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి నిబంధన యెష్కోలు మనకేం చూపిస్తుందంటే నిబంధన చూపిస్తోంది. పాస్పోర్ట్ అంటే అది పాస్టర్ గారు ఇచ్చే గుర్తింపు, నీటి బాప్టిజానికి సాదృశ్యంగా ఉంది. వీసా అని అంటే అవతల వాళ్ళు ఇచ్చే గుర్తింపు, దేవుడిచ్చే ఆత్మ బాప్టిజానికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. టికెట్ అంటే సిద్ధపాటుకు సాదృశ్యంగా ఉంది. నిన్న టికెట్ తీసుకొని ఈరోజు ఫ్లైట్ ఎక్కి ఊరుకుంటారండి? ఊరుకోవాలి. టికెట్ ఏ రోజు టికెట్ ఆ రోజే తీసుకోవాలి. అలాగే రక్షణ పొందడం కాదు కానీ ప్రతిదినం సిద్ధపాటు అనేది, టికెట్ అనేది మనకు కలిగి ఉండాలి. ఈరోజు ఒకవేళ ప్రభు రాకడ వస్తే, ఆయన వచ్చాడంటే మన చేతిలో టికెట్ ఉండాలి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, ఇదిగో టికెట్ తీసుకుని వెళ్ళనేటట్లుగా మనం ఉండాలి. ఆ 3 ఉంటేనే మనము ఆ నిబంధన ద్వారా ఆ ప్రాంతంలోనికి మనము వెళ్ళగలం. ప్రియులారా, రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, స్పీడ్గా ముగించేసుకుందాము, జాగ్రత్తగా గమనించండి. రెండవదిగా దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ యెష్కోలు అనే ప్రాంతానికి ఉన్న అర్థం ఏంటంటే, యాక్చువల్గా ఈ వేగుల వారిని దేవుడికి పంపించాలన్న ఉద్దేశం లేదు, అసలు దేవుడికి వచ్చినటువంటి ఆలోచనే కాదు. వీళ్ళు ఏం చేశారనంటే అనుమానపడ్డారు. ఆ మాట మనకు ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయంలో
21 వచనం నుండి ఇలా రాయబడింది, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని పరుచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గుర్చి మనము చేరవలసిన పురమును గుర్చి మనకు వర్తమానము చెప్పుదురు అంటిరి. ఎవరన్నారు అని అంటే ఇశ్రాయేలీల ముందన్నారు. అసలు మనం వెళ్ళాలనుకుంటున్నాం కదా మోషే గారు, అదే తీసుకెళ్తానంటున్నావు, అందరం వెళ్తే కొంచెం నాకైతే డౌట్గా ఉంది, మాకైతే ముందు కొంతమందిని పంపిద్దాం అని వాళ్ళంటే అప్పుడు దేవుడు దాన్ని అనుమతించాడు. అంటే దేవుడు తీసుకుని వెళ్తానన్నాడు. వీళ్ళల్లో ఏముంది అని అంటే వెళ్తే అక్కడ ఏమవుతుందో అన్న అవిశ్వాసం అనేది ఉంది. ప్రియులారా, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు పలాని చెప్పినప్పుడు దాన్ని నువ్వు పరీక్షించకుండా, దాన్ని నువ్వు సందేహించకుండా, నువ్వు దాని మీద అనుమానించకుండా ధైర్యంతో ముందుకెళ్ళటమే విశ్వాసం. ధైర్యంగా ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అనుమానపడ్డారు, దేవుని మీదే అనుమానపడ్డారు. కాబట్టి ప్రియులరా, ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లోడు వెనక కూర్చుంటే ముందున్నవాడికి డ్రైవింగ్ సీట్లో వాళ్ళ నాన్నకి ఇలా ఇల్లు నాన్న అలా ఇల్లు నాన్న చెప్పినట్టు ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. కాబట్టి వీళ్ళే సొంత ఆలోచన పంపించారు. సరే, ఎలాగో ఒకలాగా ఇంకందరం మాట్లాడుకొని ఆ దేశాన్ని చూడటానికి, కనాన్ దేశాన్ని చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అదంతా చూసి మొత్తం 12 మంది చూశారు. 12 మందిలో ఒక 2 యెహోషువ కాలేబులు ఉన్నారు, మిగతా 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళంగానే వీళ్ళకి చాలా పెద్ద పెద్ద మనుషులు కనబడ్డారు, కండలు తిరిగిన వాళ్ళు కనబడ్డారు, అక్కడున్న అన్యజనులు కనబడ్డారు, పెద్ద పెద్ద బలవంతులు వీళ్ళకి కనబడ్డారు. దేశం మంచిదే, నదులు కొండలు లోయలన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకి కనబడ్డారు. వీళ్ళకి భయం వేసేసి మిగతా 10 మంది చెడ్డ సమాచారాన్ని ఆ ఇశ్రాయేల్ మధ్యలోనికి తెచ్చి ఏమన్నారు అని అంటే, అయ్యా దేశం మంచిదే, అయితే మనం వెళ్ళలేం, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వెళ్తే మనం అక్కడే చచ్చిపోతాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు వారి యొక్క హృదయాలని అధైర్యపరిచారు అనే మాట మనం చూస్తాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచ్చిన భాగంలో ఆ మాట రాయబడి ఉంటుంది. కాలేబు, మోషే 28వ వచనం, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలు గొప్పవి, మరియు అక్కడ అనాయకులము చూచితిమి అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత 32వ వచనంలో 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అనిరి. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే ఆ 10 మంది ఏం చేస్తున్నారనంటే ఒక చెడ్డ సమాచారాన్ని తెస్తున్నారు. అంటే అధైర్యపరుస్తున్నారు, అవిశ్వాసపు మాటలు చెప్తున్నారు. మనం వెళ్ళలేం, మనం చేయలేం, మనం చనిపోతాం, మనం ఓడిపోతాం అని చెప్పి కృంగిపోయిన మాటల్ని వారికి తెలియజేశారు. ప్రియులరా, కృంగిపోయిన మాట ఏం చేస్తున్నారంటే అది ఇంకా కృంగదీస్తుంది. ఒకసారి ఒక యవనస్తుడికి బాగాలేకపోతేనంటేనండి హాస్పిటల్లో పాపం అడ్మిట్ చేశారంట. అది మామూలు రోగమే. అయితే ఒక ముసలావిడ ఆ పేషెంట్ దగ్గరికి చూడడానికి ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇప్పుడు అలాగుంది, అంత బాగా పలకరించి అట్టికాయలన్నీ ఇచ్చి అంత బాగా ఒక అరగంట సేపు మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక మాట అనింది ఆ యవనస్తుడితోటి. ఏమనిందనంటే, బాబు నువ్వు చాలా మంచోడివి బాబు, నీ రోగం ఎవరికి రాకూడదు బాబు అనిందట. అంతే, వాడు ఆ రాత్రే చచ్చిపోయాడు. అందుని బట్టే మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి? అయ్యా ఏం భయపడ, మాకు ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అని ధైర్యం మాటలు చెప్పాలి, ఆదరించే మాటలు చెప్పాలి. ప్రియులారా, నీరసమైపోయే మాటలు, అధైర్యపరిచే మాటలు, కృంగిపోయే మాటలు, హృదయాన్ని గుచ్చుకునే మాటలు మనం మాట్లాడకూడదు. కనుక విశ్వాసం, మీరు కీడును పలకొద్దని బైబిల్లో రాయబడింది. మాట్లాడేటప్పుడు మేలునే పలకాలి, కానీ కీడు వచనాలు మీ నోటి వెంట రాకూడదని బైబిల్లో రాయబడింది. కనుక మనం ధైర్యపరిచే
బలపరిచే మాటలు మాట్లాడాలి. బలహీనుల దగ్గరికి వెళ్ళి బలపరచాలి, కృంగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి లేవనెత్తాలి, రోగుల దగ్గరికి వెళ్ళి ఆదరించాలి, ధైర్యాన్ని నింపాలి. యేసయ్య రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భయపడమాకు, నువ్వు నమ్మిక ఉంచు అనే మాట, ధైర్యంతో కూడిన మాటలు ప్రభువు చెప్తూ ఉంటాడు. అయితే ఈ యెహోషువ కాలేబులు ఏం చేస్తారనంటే సంఖ్యాకాండం 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. మనం వెళ్ళట్లేదు కదా, దేవుడే కదా మనల్ని తీసుకొని వెళ్ళేది. కాబట్టి యుద్ధం యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు, మనం దాన్ని జయిస్తాం అనే ధైర్యంతో కూడిన మాటలు తెలియజేస్తున్నాడు. ఇది ఎష్కోలు అనేది మొదటిగా నిబంధన చేసే స్థలం అయితే, రెండవదిగా ఇది ఆత్మీయులకి ధైర్యాన్ని ఇచ్చే స్థలమే ఈ ఎష్కోలు. ధైర్యం ఇచ్చి యెహోషువ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి కాలేబు యెహోషువలు ధైర్యం తెచ్చుకున్నారు. గనుక ప్రియులారా, ఎష్కోలు అనేది మనకు ధైర్యాన్ని ఇచ్చే స్థలం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఎష్కోలు అనే ప్రాంతానికి ఉన్న 3 లక్షణం ఏంటంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడింది. ఆ మాటకు అర్థం ఏంటంటే ద్రాక్ష గెల అని అర్థం. ప్రియులారా, ఇప్పుడు వీళ్ళు ఆ ప్రాంతం మంచిది అని ఇశ్రాయేలుకు తెలియచేయడానికి ఒక పండుని వేగుల వారు కోసుకొని వస్తారు. ఏంటి ఆ పండు? ద్రాక్ష గెల. ఆ ద్రాక్ష గెలని వాళ్ళు కోసుకొని వస్తారు. దాన్ని తీసుకొని రావటం ద్వారా అక్కడ ఏం జరుగుతుందనంటే ఆ దేశం మంచిది, ఆ దేశం శ్రేష్టమైంది అని వాళ్ళు దేన్ని చూసి తెలుసుకోవచ్చు అనంటే ఆ ద్రాక్ష గెలను చూసి తెలుసుకోవచ్చు. అమ్మో, అంత పెద్ద చెట్లు ఉన్నాయి, ఇంత పెద్ద మంచి ఫలాలు ఉన్నాయా, ఇంత మంచి ఫలాలు ఆ దేశానికి ఉన్నాయా, ఇంత పెద్ద పెద్ద కాయలు ఆ దేశానికి ఉన్నాయా అని చెప్పేసి ఆ ఫలాలను చూసి ఆ దేశం ఏంటో వీళ్ళందరూ తెలుసుకున్నారు. అంటే ఎష్కోలు ఏం చేసిందనంటే తన ఫలాలను చూపించి ఈ దేశం మంచిది, ఈ ప్రాంతం మంచిది అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. గనుక మనం కూడా దేవునికి, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలంటే ఈ ద్రాక్ష గెలలే మన హృదయం నుంచి తీసివ్వాలి. అంటే మనం ఫలించే వారముగా ఉండాలి. మన ఫలాల్ని బట్టి తెలుసుకుంటారు. అందుని బట్టి చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అనే మాట రాస్తాడు. ప్రియులారా, 17వ వచనంలో అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మనము ఒక చెట్టు మంచిదా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు అనంటే ఆ చెట్టుకి కుళ్ళిపోయిన కాయలు ఉంటే చెట్టు మంచిది కాదు, ఆ చెట్టుకు మంచి ఫలాలు ఉంటాయి, తీయని ఫలాలు ఉంటే చెట్టు చాలా మంచిది. అలాగే మనం మంచివారమా చెడ్డవారమా అని ఎలా తెలియవచ్చు అనంటే మనం ఏదో బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చేయటం వలన కాదు, లేదంటే మనం ఏదో భక్తులమని చెప్పుకోవటం వలన కాదు. మన ప్రవక్తన ఏదైతే ఉంటుందో మన ఇంట్లో కానీ, భర్త దగ్గర కానీ, అత్తగారి దగ్గర కానీ, మామ దగ్గర కానీ, ఆ రక్త సంబంధికుల మధ్యలో కానీ, తోడికోడల మధ్యలో కానీ, ఎదురింటోళ్ళ దగ్గర కానీ, పక్కింటోళ్ళ దగ్గర కానీ మన ప్రవక్తన, మన ఫలాలే ఏం చేస్తాయి అని అంటే మనం ఎష్కోలో కాదో తెలియజేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. చాలామంది అలాగ ఉండట్లేదు. కనుక మన ఫలాల వలన మనము తెలుసుకుంటాం, మనమేంటో మనం తెలియజేస్తాం మన ఫలాల వలన. కనుక ప్రియులరా, అది సాక్ష్యం ఇచ్చే స్థలం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా ఈ ఎష్కోలుకు ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ అధైర్యపు మాటలు వాళ్ళు విన్నారో ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ గుండెలని కరిగిపోతాయి. అప్పుడు వాళ్ళు ఇలాగంటారు, ఆ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో, వారు మనము నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, అక్కడ పెద్ద పెద్ద బలవంతులు ఉన్నారు అని వీళ్ళకి వినపడంగానే
ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే, దానికి బదులుగా ముందుకెళ్ళడం బదులుగా మనం వెనక్కి వెళ్ళిపోవటం నయమో, ఐగుప్తుకి వెళ్ళిపోవడం నయమో, మరలా ఇటుకలు మోసుకోవటం నయమో, అక్కడే ఏదో బతుకుంటే బస్టాండ్లో బట్టలు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు వెనక్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎష్కోలు ఏం చేసిందనంటే, దీనికి ఒక పేరు పెట్టుకుందాము, నేను చెప్తాను, అందరూ పలకండి. నిర్ణయపు స్థలము. ఏ స్థలం అండి ఇది? నిర్ణయపు స్థలము. ఇక్కడ 2 గుంపులు మనకు కనబడతాయి. ఒకటి ముందుకెళ్ళే గుంపు, యెహోషువ కాలేబు గుంపు, మనం ముందుకు వెళ్దామనే గుంపు. రెండో గుంపు అలా కాదు, వెనక్కి ఐగుప్తులోకి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళే గుంపు. అంటే అక్కడ నిర్ణయం తీసేసుకున్నారు, కొంతమంది ముందుకి, కొంతమంది వెనక్కి. నిర్ణయించే స్థలము ఎష్కోలు. ప్రియులారా, ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాలి. ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? వెనక్కి వెళ్ళిపోకూడదు. మన ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం ఎలాగుంది? వెనక్కి లాగేస్తున్నట్టుగా ఉందా? వెనక్కి వెళ్ళిపోతున్నామా, మనం ముందుకు వెళ్ళిపోతున్నామా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వెనక్కు వెళ్ళకూడదు. ఎలాగో సొదొమలోంచి మనం బయటకు వచ్చాం, వెనక్కి తిరిగితే ఏమవుతాం? లోతు భార్య ఏమైందండి? ఉప్పుస్తంభమైంది. కాబట్టి ఇది నిర్ణయము తీసుకునే స్థలం ఇది. అక్కడికి వచ్చారు, వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా అనే విషయం బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఎలా స్వతంత్రించుకోవాలి అని అంటే, పోరాడతా దాన్ని స్వతంత్రించుకోవాలి. అంటే కొంచెం పోరాటం చేయాలి, కొంచెం యుద్ధం చేయాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. అంతేగాని ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి ఆ లోపలికి దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళట్లా. వాళ్ళు పోరాడి దాన్ని స్వాధీనపరుచుకోవాలి. ప్రియులారా, రావటం, ఐగుప్తులోంచి బయటికి రావటం ఇంపార్టెంట్. కానీ అంతకంటే ప్రాముఖ్యత ఒకటి ఉంది. అదేంటంటే ఆ దేశంలోనికి వెళ్ళి దానిని స్వాధీనపరుచుకోవాలి. గనుక మనం జనవరి 1వ తారీఖున మనం వాగ్దానాలన్నీ తీసుకుంటా ఉంటాం. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తుంటే, ఇంకా మనం ఆ వాగ్దానాలు బట్టి ప్రార్థన చెయ్యం. అంటే ఆయన నెరవేరుస్తాడులే అని చెప్పి దాన్ని ఇంకా బైబిల్లో దాన్ని పెట్టుకుంటాం. వాగ్దానానికి బూజు పట్టుద్ది, అంతే తప్పితే ఆ వాగ్దానం ఏమన్నా నెరవేరదు. అయితే నువ్వు ఆ వాగ్దానం, దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలను బట్టి మనం ఏం చేయాలి? పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. నెరవేర్చు ప్రభువా అని యుద్ధం చేయాలి. సమస్యలు వస్తాయి, ఎదిరించాలి. కష్టాలు వస్తాయి, ఎదురెళ్ళాలి. అమాలేకీయులు, అమోరీలు, ఆ దేశంలో 7 జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోరాడాలి. శరీరాలతో మనం పోరాడని శరీరాలతో కాదు, కానీ అంధకార శక్తుల, దురాత్మలతో మనము పోరాడుచున్నాం. యుద్ధం చేసి మనం దాన్ని స్వాధీనపరుచుకోవాలి. మనం తీసుకోవాలి, మనము స్వాధీనపరుచుకోవాలి. ఇది నాది అని మనం దేవుని దగ్గర మోకాళ్ళేసి కూర్చోవాలి. గనుక ప్రియులరా, నిర్ణయం అనేది ఎలాగుంటుందంటే, పర్లేదు ప్రభువా, పోరాడి నేను దాన్ని తీసుకుంటానని చెప్పి ప్రార్థనలో పోరాడి దాన్ని మనం నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. గనుక ఎష్కోలు నిర్ణయం తీసుకోమని చెప్తుంది. 5వదిగా చెప్పి ముగిస్తున్నాను చూడండి. ఈ ఎష్కోలు దగ్గర ఏం జరుగుతుంది అని అంటే, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 33 నుంచి చదువుతున్నాను చూడండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాగా, యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోప్పడి, నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశముని ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. జాగ్రత్త గమనిస్తే ఎష్కోలు దగ్గర ఏం జరుగుతుందనంటే, అక్కడ కాలేబు, యెహోషువలు తప్ప ఇంకెవ్వరు ఆ ఎష్కోల్లోనికి ఇంకా వెళ్ళకుండా వాళ్ళు అక్కడ అరణ్యంలోనే రాలిపోయినట్లుగా, ఈ 40 సంవత్సరాలు సంచరించి రాలిపోయినట్లుగా మనము చూస్తాం. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో సంచరించారండి? గట్టిగా చెప్పండి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అసలు ఎందుకు అరణ్యంలో తిరిగారు చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. వేగుల వారు ఎన్ని రోజులు తిరిగారు? 40 దినాలు. దేవుడే చెప్తాడు, మనం రెఫరెన్స్ చదివించడానికి టైం లేదు కానీ నోటి మాటతో చెప్తున్నాను చూడండి. 40 రోజులు మీరు మనుషులను పంపారు, మీరు నమ్మలా, విశ్వాసం ఉంచలా, నా శక్తి ఏంటో మీరు గ్రహించలా. అయితే ఇశ్రాయేలీయులారా జాగ్రత్తగా వినండి. వాళ్ళు తిరిగిన 40 రోజులకు రోజుకొక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా 40 దినాలు వాళ్ళు
వేగుల వారు ఎష్కోలులో తిరిగితే మీరు రోజుకు 1 సంవత్సరం చొప్పున అరణ్యంలో తిరుగుతారని దేవుడు అప్పటి నుంచి వాళ్ళని అరణ్యంలోనికి పంపిస్తాడు. ప్రియులరా, అక్కడ అరణ్యంలో వాళ్ళు రాలిపెంటలో మనం చూస్తాం. అంటే ఇది జల్లెడ పట్టిన స్థలంగా మనం ఎష్కోలుని మనము చూస్తాం. దేవుడు జల్లెడ పడతాడు. యేసు ప్రభు పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు చెప్పేటప్పుడు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన ఒక వల లాంటిది అని అంటాడు. ఒక వల లాంటిది అని అంటాడు. వలలో అన్ని చేపలు పడ్డాయి. వలని ఇప్పుడు బయటికి లాగాలి. బయటికి లాగిన తర్వాత ఆ జాలర్ ఏం చేస్తాడు? ఇప్పుడు అందులో మంచి చేపలు ఆ బుట్టలో వేసి చెడ్డ వాటిని బయట పారవేయను. పరలోక రాజ్యం అలాగే ఉంటుంది. ఈ ఉపమానంలో మనం ఎక్కడున్నామో చెప్తాను చూడండి. సముద్రంలో వల వేయబడింది కదా, ఆ వలలో ఉన్న గుంపే మనందరం కూడా. ప్రజెంట్ మనం సముద్రం బయటికి ఇంకా దేవుడు తేలా, వలని బయటికి రాగల. సముద్రం లోపల నీళ్ళల్లో ఉన్న వల లాంటి వాళ్ళం మనం. వలలో మనం అందరం ఉన్నాం. వలలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి? 2 రకాల చేపలు ఉన్నాయి. నేటి సంఘాలలో చిన్న సంఘమైన, పెద్ద సంఘమైన, 1,00,000 మంది ఉన్న సంఘమైన, అదొక వల, సముద్రంలో వల లాంటిది. దేవుడు ఆ వలను బయటికి లాగి ఏం చేస్తాడనంటే జల్లెడ పడతాడు. మంచి వాటిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు, చెడ్డ వాటిని అగ్నిలో పడేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం వలలో ఉన్నాం. దేవుడు త్వరలో జల్లెడ పట్టబోతున్నాడు. దేవుడు ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమలను బాగా జల్లెడ పట్టి పొట్టుని అగ్నితో కాల్చిపోయినని బైబిల్లో రాయబడి ఉంది. గనుక దేవుడు జల్లెడ పట్టే రోజు ఒక రోజున రాబోతోంది. ఎష్కోలు మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది. ఎష్కోలు జల్లెడ పట్టింది, 40 సంవత్సరాలు తీర్పు తీర్చింది. ఇద్దరిని ఆయన ఆ కనాను దేశంలోనికి ప్రవేశించేలాగా చేసింది. గనుక ప్రియులారా, జల్లెడ పట్టేటప్పుడు మన మంచి గుంపులో ఉండాలని ఎష్కోలు మనకు తెలియజేస్తుంది. గనుక ఎష్కోలు ఒక వాగ్దాన దేశంగా, పాలు తేనెలు ప్రవహించే దేశంగా మనకు కనబడుతుంది. ఈ నిబంధన ద్వారా మనం దాంట్లోనికి ప్రవేశించుదాం. ఎష్కోలు అనే ప్రాంతంలో దేవుడు మనల్ని నివసింప చేయునుగాక. ఆమేన్.